దేవుని దగ్గర పరిశుద్ధంగా బ్రతకాలని నిర్ణయం తీసుకొని, దేవుడి సన్నిధిలో దేవుడితో సాన్నిహిత్యం కలిగి పవిత్రంగా బ్రతకాలని నిర్ణయించుకొని, దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడి వాక్యం విని అనవసరమైన బంధాలు నేను కత్తిరించుకోవాలి, అనవసరమైన పరిచయాలు నేను వదులుకోవాలి. అలాంటి పరిచయాల వల్లే నా ఆత్మీయత పాడైపోయింది, అలాంటి పరిచయాల వల్లే నా భక్తి పోయింది, అలాంటి పరిచయాల వల్లే నేను దేవుడి దగ్గర తల ఎత్తుకోలేకపోతున్నాను, అలాంటి పరిచయాల వల్లే నా భార్య దగ్గర విలువ లేదు, నా భర్త దగ్గర విలువ లేదు, నా పిల్లల దగ్గర విలువ లేదు, సమాజంలో విలువ లేదు. సో ఇలాంటి పరిచయాలు వదలాలా వద్దా? ఇటు వదిలిపెట్టలేక ఇటు కొనసాగించలేక చీకటిలో నిలబడి తటపటాయిస్తున్న జీవితాలు ఎన్నో. అడుగుతున్నాను ఈరోజు, ఏ సమస్యలో మీరు దాటలేకపోతున్నారు, ఏ ఇరుకుని మీరు దాటలేకపోతున్నారు, ఏ విషయంలో మీరు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఏ సంఘటన బట్టి భయపడుతూ ఎటు కదలలేక అలాగే నిలబడి ఉన్నారు, అలాంటి తీవ్రమైన అరణ్యపు పరిస్థితుల్లో త్రోవ కలగ చేయగలడు నేను ప్రకటిస్తున్న యేసు. మిడిమిడి జ్ఞానముతో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని నీ బ్రతుకులో, ఎటువైపు పోతే మంచిది అని తెలియకుండా చీకట్లోనే నిలబడిన నీ బ్రతుకులో, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది నా జీవితం, ఏం చేస్తే పైకి వస్తాను, ఏం చేస్తే గొప్పగా ఉంటానని ఈ ఊహల్లో తేలియాడుతున్న నీ బతుకులో అరణ్యములో నీకు త్రోవను ఈరోజు నేను కలగజేస్తా.